దేవ స్కూల్ మధ్యలో నుంచి బయటకొచ్చేసేసరికి సూటు బూట్‌లో కనిపించిన దేవాని చూసి అమంత షాక్ అయిపోయి, "ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు" అంటూ ప్రేమ పేరుతో వెంటపడుతూ ఉంటుంది. కానీ దేవ స్కూల్ మధ్యలో నుంచి బయటకొచ్చేసిన కారణం ఏంటి అంటే పార్థుని కలవడం కోసం. అయితే పార్థుని కలిసి పార్థుకి ఫుడ్ పెట్టడమే కాకుండా షాకింగ్ విషయాన్ని పార్థు ముందు బయట పెడతాడు. అయితే నేను ఎప్పటి వరకు నిన్నిక్కడ ఉంచుదాం అనుకుంటున్నానో తెలుసా? నీ తల్లిదండ్రులు మొత్తం ఆస్తంతా పోయి, వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి వచ్చి, రోడ్డు మీద పడే వరకు నువ్విక్కడే ఉంటావు, నేనక్కడే ఉంటానని చెప్పంగానే, ఇక పార్థు షాకయిపోతాడనమాట. అయితే ఇక పార్థు ఎక్కడ తప్పించుకుంటాడో, ఎక్కడ తనకేదైనా జరుగుతుందో అని భయపడి, ఈ దేవ సీసీ కెమెరాని అరేంజ్ చేస్తాడు. సీసీ కెమెరా అరేంజ్ చేసి, ఇది నీకోసమే పెడుతున్నానని, నువ్వు ఎలా ఉన్నావనే విషయం నాకు అప్ టు డేట్ తెలియాలని ఆ పని చేస్తాడనమాట. యాక్చువల్లీ దేవాకి పార్థు మీద కోపం లేదు. తల్లిదండ్రుల మీదే కోపం. తనని బయటికి తోసేసాడని. ఎందుకంటే పార్థు కూడా దేవతో పాటే పుట్టాడు, పెరిగాడు. తనకి తెలీదు కదా అసలు విషయం ఏంటనేది. ఇక పార్థు ఏమో నా కుటుంబాన్ని ఏం చేస్తున్నాడో అని భయపడుతూ ఉంటారు. ఇక మరోవైపు అటు స్కూల్లోనూ లేక, ఇటు ఇంట్లోనూ లేక పార్థు ఏమయ్యాడు అని చెప్పేసి అందరూ అమూల్యని అడుగుతుంటే ఈలోపు దేవ వస్తాడక్కడికి. దేవ వచ్చి, "ఈరోజు మీరు వంట చేయొద్దని నేను అమూల్యకి చెప్పాను." అంటే అమూల్య అంటుంది, "అవును మీకు వంట చేయొద్దన్నారు." అంటే అదేంటి అంటే, "మనం బయటికెళ్ళి ఫుడ్ తిందాం" అంటాడు. అబ్బా! బయటికెళ్ళి ఫుడ్డా? బయటికెళ్ళి ఫుడ్డా? అంటే అవును అంటే 64 వెరైటీస్ అంటే అదేంటి అంటే అడుక్కు తినే వాళ్ళకి 64 కూరలు కదా అని చెప్పేసి మీరు బయటికెళ్ళి అడుక్కుని 64 కూరలు తేవాలని చెప్పేసి చెప్పడంతో, ఇక వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారనమాట. త్వరలో మీ పరిస్థితి అదే అవుతుందని, మీరు రోడ్డున పడతారని అనంగానే అమూల్య షాక్ అయిపోతుంది. ఈలోపు పా ఈలోపు దేవ ఒక కాగితం తీసుకొని తను చేయాలనుకున్న ప్రతి పాయింట్ రాసుకుంటాడు. అవమానాలు తనెన్ని పడ్డాడో అన్నీ వాళ్ళు పడాలి. డబ్బులకి తనెంత కష్టాలు పడ్డాడో వీళ్ళు అంతే కష్టాలు పడాలని చెప్పేసి పాయింట్స్ రాసుకుంటాడు. మొత్తానికైతే మాత్రం మొత్తం కథంతా గూడా సీసీ కెమెరా పెట్టడంతో ట్విస్ట్ అనే చెప్పుకోవాలి.